వెల్కమ్ టు 9 వైబ్స్. జనసేన అధినేత ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారో క్లారిటీ ఇవ్వడంతో ఆర్జీవీ కూడా క్లారిటీ ఇచ్చేశారు. తాను కూడా పవన్ దిగిన బరి నుంచే పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు వివాదాల వర్మ. అసలు నిజంగా పవన్ ని ఆర్జీవీ ఓడించగలడా? అసలు ఎందుకు పవన్ అంటే ఆర్జీవీకి అంత కోపం? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ముందే చెప్పినప్పటికీ మారుతున్న పరిణామాలతో మళ్లీ తాను పోటీ చేసే సీటు మార్చారు. వాస్తవానికి భీమవరం నుంచి పోటీ చేస్తారని ముందే ప్రకటించిన వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సెగ్మెంట్ ప్లేస్ మార్చారు పవన్. అయితే పిఠాపురం నుంచి బరిలో ఉంటానని చెప్పుకొచ్చారు జనసేనాని. అయితే పవన్ కళ్యాణ్ అలా చెప్పారో లేదో వెంటనే ట్వీట్ పెట్టేశారు వివాదాల వర్మ ఆర్జీవీ. నేను కూడా సడన్ డెసిషన్ తీసుకున్నా, పిఠాపురం నుంచి బరిలో ఉంటానని ట్విట్టర్లో రాసుకొచ్చారు ఆర్జీవీ. అసలు ఆర్జీవీకి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత కోపం అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. ఎందుకంటే ఆర్జీవీ చాలా ఏళ్లుగా ఎప్పుడు ఎవరో ఒకరిని విమర్శిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే 2019 ఎన్నికలు వచ్చాయో ఇంకాస్త యాక్టివ్ అయ్యారు. ఆ తర్వాత జగన్ కి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టుకొచ్చిన ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీయడంతో వైసీపీకి బాగా ప్లస్ అయింది. వాస్తవానికి ఆ సినిమా తర్వాత టీడీపీ గ్రాఫ్ గణనీయంగా తగ్గుకుంటూ వచ్చింది. జనరల్గా ఆర్జీవీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది వైసీపీకి ప్లస్ చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అలా ఎప్పటి నుంచో ఆయన తీసే పొలిటికల్ ఓరియంటెడ్ మూవీస్లో కూడా పవన్ని టార్గెట్ చేసేవారు ఆర్జీవీ. ఎన్నిసార్లు పవన్ కి వ్యతిరేకంగా ఆర్జీవీ కామెంట్స్ చేసినా పవన్ కళ్యాణ్ తలొగ్గాడే తప్ప ఏ రోజు కూడా ఎదురు తిరగలేదు. తగ్గితే తప్పేంటి అనే మూడ్లోనే ఉండేవాడు పవన్. అలాంటి పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు ఆర్జీవీ పోటీకి దిగడం సర్వత్రా హాట్ టాపిక్ అయింది. అయితే ఆడిన మాట నిలబెట్టుకుంటారా లేక పవన్ ని భయపెట్టడానికి ఆర్జీవీ వేసిన స్కెచ్చా అంటూ కథనాలు బయటకు వస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే పవన్ ని ఈసారి ఎలాగైనా ఓడించాలనే సీఎం జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. దీంట్లో భాగంగానే ఆర్జీవీకి సీట్ ఇస్తారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆర్జీవీ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఏ పార్టీ నుంచి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆర్జీవీకి సీఎం జగన్ పిఠాపురం సీట్ ఇస్తారని అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే వైసీపీ ఒకవేళ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆర్జీవీ నిర్ణయించారట. ఏదేమైనా ఆర్జీవీ ఏమన్నా అనుకున్నారంటే అది జరిగిపోవాల్సిందే. మరి పవన్ కళ్యాణ్ విషయంలో ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. చివరి వరకు విన్నారు కదా. ఈ స్టోరీపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.